హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డేకి అయితే వెళ్తున్నాం అనమాట. సో దారిలో వీడియో అయితే షూట్ చేశాను, అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బర్త్డేకి సంబంధించిన వీడియో అయితే ఇదనమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మేమైతే 5:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము రాజమండ్రి నుంచి. బర్త్డే వచ్చేసి గొల్లపాలెం దగ్గర డేగలపేటలో అనమాట. అంటే ఇంకా దగ్గరగా కాకినాడ అటు సైడ్ అనమాట. అంటే రామచంద్రపురం దాటి వెళ్ళాలి మేము. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలా వద్దనుకుంటూ ఇంకా బయలుదేరామన్నమాట. 5 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా అన్విత అయితే చొప్పెలు తీసుకెళ్లారు మామయ్య గారు వచ్చి. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ పాపతో ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇంకా చొప్పెలు అయితే పంపించేసామన్నమాట. నిజంగా దారిలో అయితే చాలా భయం వేసింది. చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా చూసాను అనమాట. సో దానివల్ల అయితే ఇంకా చాలా భయంగా అనిపించింది నాకైతే. చాలా దూరం జర్నీ చేసాము, అందులోకి రోడ్లు కూడా ఏం అంత బాగాలేదన్నమాట. మేమైతే నామవరం నుంచి అలా కేశవరం అక్కడి నుంచి అయితే వెళ్ళామన్నమాట. సో ఒక 2 రూట్లు ఉన్నాయనుకుంటా వెళ్ళడానికి. సో మేమైతే ఈ పక్క నుంచి వెళ్ళాము. ఇక్కడ ఏంటి జనం అనుకుంటున్నారా, ఇక్కడ రైల్వే గేట్ అయితే పడిందనమాట. సో దానికోసం అయితే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ట్రైన్ వెళ్ళిన తర్వాత అందరూ అయితే స్టార్ట్ అవుతున్నారనమాట. చూసారు కదా, వెళ్ళే వాళ్ళు ఒకవైపు నుంచి, వచ్చే వాళ్ళు ఒకవైపు నుంచి. ఇంకా అసలు చాలా రష్గా ఉందన్నమాట, ఖాళీయే లేదు అసలుకి. నేను ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదు. జర్నీలో అయితే షూట్ చేశాను, ఇంకా మిగిలిన రిమైనింగ్ అయితే పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అండ్ వచ్చేటప్పుడు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అనమాట. అదేంటి అన్నది నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ చెప్తాను. చాలా భయం వేసింది నాకైతేని. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, దారిలో వస్తుంటే కార్ అయితే పక్కకి లోయలోకి పడిపోయింది అనమాట. అక్కడైతే అందరూ తీస్తున్నారు. ఏంటని చూసేసరికి నాకు ఫ్రంట్కి వచ్చిన తర్వాత అర్థమైంది అక్కడ ఏం జరిగింది అన్నది. నేను అలా వీడియో తీసుకుంటూ వస్తుంటే అలా కనిపించింది అనమాట. ఏంటి ఎంత జనం ఉన్నారని ఇలా చూసేసరికి కింద కార్ అయితే పడిపోయింది. సో ఎవరికి ఏం కాకుండా ఉంటే పర్లేదు అని అనిపించింది అనమాట. ఇంకా అలా మేమైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా చీకటి కూడా పడుతుంది. సో 5:30కి ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదా మేము. వెళ్ళేసరికి 7 అయ్యింది. సో మాకు అడ్రస్ కూడా ఏమీ తెలియదు, జస్ట్ అలా డేగలపేట అని చెప్పింది అనమాట మా ఫ్రెండ్ అయితేని. ఇంకా మ్యాప్లో డేగలపేట అని పెట్టుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరికి వచ్చేసరికి పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట, మల్లెపూల దారిలోని. ఇంకా అవి తీసుకుని వెళ్తున్నాను. ఇంక వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ విలేజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, మల్లెపూలతో పాటు గులాబీలు కూడా ఇచ్చారు. ఇంకా అవి తీసుకుని వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అలా కవర్లో పెట్టి పట్టుకున్నాను. మేము కరెక్ట్గా వెళ్ళేసరికి 7 అయ్యింది. సో అలా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఏంటి లైటింగ్ కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో తీరా చూస్తే అదే బర్త్డే. ఎందుకంటే మాకు ఇల్లు అది ఏమీ తెలియదు, ఫస్ట్ టైం ఇదే వెళ్ళడము. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా చాలా డౌట్గా అనిపించింది, వాళ్ళైనా కాదా అని గేట్ బయట నుంచి చూస్తున్నాను. సో అప్పుడే వాళ్ళు ఎంట్రీ అయితే ఇస్తున్నారనమాట, ఫ్యామిలీ మొత్తం కూడా. ఇంకా ఇలా ఎంట్రీ స్టార్ట్ అవగానే చూసారు కదా, అదిగోండి తనే నా ఫ్రెండ్. నేను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో తను కూడా చూడండి, నన్ను చూడగానే ఎంత మంచి ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిందో. సో సడన్గా చూసి షాక్ అయ్యిందనమాట. ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి. ఆంటీ, అంకుల్ అండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు, వాళ్ళ తోటికోడలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తోటికోడ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళారు. సో అందరూ కలిసి ఇలాగా ఫోటో అయితే తీయించుకుంటున్నారనమాట. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయాము, ఏమీ వెతుక్కోలేకుండాని. ఇంకా కేక్ కటింగ్ అది అయిన తర్వాత కాసేపు అయితే నేను లోపల కూర్చున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తా అన్నారని చెప్పేసి గిఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంది, అందుకని చెప్పేసి నేనైతే లోపల కూర్చున్నాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూని. వాళ్ళు ఇంకా రావట్లేదని చెప్పేసి నేనైతే డిన్నర్ చేసేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఈ లోపు వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి ఇలాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము, గిఫ్ట్స్ ఇచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా వెంటనే బయలుదేరి వచ్చేసామన్నమాట. అప్పటికే 9:30 అయిపోతుంది. మా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా రాజమండ్రి వచ్చేసరికి అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్ కింద ఈ బాక్స్లు అయితే ఇచ్చారు. సో మనకి 3 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. సైజుల వైజ్గా 3 బాక్సెస్ ఉన్నాయి. సో ఇదిగోండి, బాక్స్లో బాక్స్ అలా 3 అయితే ఉన్నాయన్నమాట. సో టైట్గా ఉంది బాక్స్ కూడా, చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. అలా అయితే బాగుంటుందన్నమాట. ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇందులో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూసారు కదా, ఈ లోపల అయితే ఇంకొంచెం చిన్న సైజు ఉంది.
అండ్ ఆ లోపల వచ్చేసి ఇంకొంచెం చిన్నది ఉందన్నమాట. సో ఇలా 3 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఈ బాక్స్లోని రిటర్న్ గిఫ్ట్ కింద ఇదైతే ఇచ్చారనమాట. మేము ఆ రోజు నైట్ తిరిగి వచ్చేసరికి 11:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి అయితేనే. చాలా లేట్ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసాం కదా, సో దానివల్ల అయితే లేట్ అయిందనమాట. వాళ్ళు రాగానే వాళ్ళతో కూడా ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు. సో జస్ట్ అలా ఫోటో తీయించుకుని వెంటనే బయలుదేరి అయితే వచ్చేసాను. వచ్చే దారిలో ఏమైందంటే సగం దూరం వచ్చేసరికి ఇక్కడ చెంప మీద ఎవరో చాలా గట్టిగా కొట్టినట్టు అనిపించింది అనమాట. సో చాలాసేపు 1 అవర్ వరకు అది అలా మండుతూనే ఉంది. ఏం తగిలింది ఏంటి అన్నదైతే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. చాలా గట్టిగా తగిలింది. సో పైనుంచి ఏమన్నా పడింది అంటే అక్కడ చెట్లు కూడా ఏమీ లేవు. సో గాలికి అంత బరువుది ఏమీ వచ్చి తగలదు కదా, ఏంటో ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఇలా సైడ్కి కూర్చున్నాను. సో సైడ్కి వచ్చి తగిలిందనమాట. ఏదో కొట్టినట్టుగానే అనిపించింది. సో తర్వాత అది నా కింద మీద పడలేదు, ఎక్కడా పడలేదు. సో అలా కనిపించకుండా అయిపోయింది. ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈయనైతే సరదాగా దెయ్యంగానే కొట్టిందేమో అని అంటున్నారు. సో నిజంగా దెయ్యాలు అలా కొడతాయా ఏంటి అని అనుకున్నాను అనమాట. నాకైతే ఆ రోజు మొత్తం చాలా భయం వేసింది. ఇంక నిద్ర కూడా పట్టలేదు. ఏం తగిలింది, నన్ను ఎవరు కొట్టారు ఏంటి అనుకుంటానే ఉన్నాను ఆ రోజు నైట్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకా వదిలేసాను అనమాట. ఏంటో అన్నట్టుగా ఇంకా ఏదో తగిలి ఉంటుంది అని చెప్పేసి ఇంకా టాపిక్ని అయితే మర్చిపోయాను. అండ్ ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మళ్ళీ చెట్టు ఉంది. చెట్టు ఆరు మొక్క ఆరు పాదు ఏదో ఒకటి ఉందన్నమాట. సో ఆ రోజు అయితే చాలా మొగ్గలు అయితే ఉన్నాయంట, చెల్లికి వస్తుంది. సో ముందు రోజు చెప్పిందనమాట నాకు, ఇలాగా చాలా అయితే ఉన్నాయని చెప్పేసి. నేను ఇంకా వీడియో తీయపోయావా అన్నాను. ఇంకా ఆ రోజు నేను ఫోన్ తీసుకుని వెళ్ళలేదు, అందుకని ఏం తీయలేదని చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే గుర్తుపెట్టుకుని ఇంక ఫోన్ తీసుకుని వెళ్ళిందంట. ఇక్కడ చూసారు కదా అన్నీ కోస్తుంటే పైనుంచి అమ్మమ్మ అయితే వీడియో షూట్ చేస్తుంది. సో చాలా బాగా షూట్ చేసింది అమ్మమ్మ అయితే వీడియోని. ఇంకా చూసారు కదా ఇక్కడ ఉన్న మొగ్గలన్నీ కూడా కోస్తుందనమాట. చూడడానికి కొంచెం చిన్నగానే ఉంటుంది చెట్టు అయితేనే. సో ఈ ఇయరే చాలా ఎక్కువ పూసినాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని అయితే లేవన్నమాట, కొన్ని ఉండేవి. సో ఈసారి అయితే చాలా పువ్వులు ఉన్నాయి. అండ్ మీకు ఇంతకుముందు వీడియోలో అంటే నా బర్త్డే వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో అయితే షేర్ చేశాను మా చెల్లి తీసుకొచ్చిన పువ్వులు అని చెప్పేసి. ఇవే అనమాట అవన్నీ కూడా. ఇలా కోసి మాల అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి 2 రోజులు అయితే ఉంటాయన్నమాట. మొగ్గలుగా ఉన్నప్పుడు కట్టేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి నైట్ టైమే కోస్తారు ఎక్కువగాని. ఆల్రెడీ చెల్లితల్లో ఉన్నాయి కదా, అవి ముందు రోజు అనమాట. ఇంక ఇవన్నీ కోసిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో పై వరకు ఉంది ఇలాగా పాదైతేని. ఇవన్నీ కూడా కోసిన తర్వాత ఒక బుట్టలో వేసి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దండ కడితే చాలా పెద్దగా అవుతుంది. ఇగోండి ఇవన్నీ అన్నమాట, ఒక్కరోజు వచ్చిన మొగ్గలు ఇవన్నీ కూడా. అలా 1 వీక్ 10 డేస్ వరకు ఇలాగే పూజాయంట. బట్ ఇప్పుడు మరి ఉన్నాయో లేదో అయితే నాకైతే తెలీదు. ఈ వీడియోస్ వచ్చేసి ఒక 10 డేస్ బ్యాక్ అనమాట. సో అప్పుడైతే ఈ విధంగా ఉన్నాయి మొగ్గలు అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేసింది. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.